నమస్తే, నేను రాజేష్. వెల్కమ్ టు 6 టీవీ స్పెషల్ డిబేట్కి స్వాగతం. ఇక నిన్న మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నల్గొండలో చేసిన కామెంట్స్ ఏవైతున్నాయో దానిపైన ఇవాళ అసెంబ్లీలో దద్దరిల్లని కూడా చెప్పుకోవచ్చు. ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని మేడిగడ్డకు ఏం పీకడానికి వెళ్ళారు అని ఈ రకమైన కామెంట్ చేయడం ఎంతవరకు కరెక్టు? ఆయన ఒక 30 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేశారు, ఎంపీగా పనిచేశారు, ఎమ్మెల్యే పార్టీ అధ్యక్షుడిగా పనిచేశాడు. ఈ రకంగా కామెంట్ చేయడం ఎంతవరకు కరెక్టు? నిజంగా కాళేశ్వరం అవినీతి జరిగిందో లేదో అంటే ఆయన అసెంబ్లీకి రావాలి, అసెంబ్లీలో చర్చిద్దాం. అసెంబ్లీకి వెళ్లకుండా ఎక్కడో నల్గొండకు వెళ్ళి మా పైన కామెంట్ చేయడం కరెక్ట్ కాదంటూ ఈ రకమైన కామెంట్ చేశారు. కేసీఆర్కు ప్రజలు ఏ రకంగా బుద్ధి చెప్పారో తెలుసు, అయినా కేసీఆర్ అహంకారం తగ్గలేదు అనే విధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కామెంట్ చేయడం వెంటనే ఇటు బీఆర్ఎస్ శ్రేణులు కూడా దానిపైన కౌంటర్ మాట్లాడే ప్రయత్నం చేశారు. వాళ్ళు కేసీఆర్ కామెంట్స్ పైన ఇటు బైకాట్ చేసి కూడా వెళ్ళారు. మొత్తానికి ఈరోజు వ్యక్తిగతంగా వెళ్తుందా ఈ యొక్క ఇష్యూ ఏదైతుందో, వ్యక్తిగతంగా తీసుకుంటున్నారా ఇటు రేవంత్ రెడ్డి కావచ్చు, ఇటు బీఆర్ఎస్ శ్రేణులు కావచ్చు? మరి ఎలా చూడాలి? పబ్లిక్ సమస్య, ప్రజా సమస్యలు చర్చలకు రావట్లేదా అసెంబ్లీలో అనే అంశానికి సంబంధించి మనం చర్చిద్దాం. చర్చలో పాల్గొంటున్నారు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు తాడూరు శ్రీనివాస్ గారు ఉన్నారు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కత్తి వెంకటస్వామి గారు, బీజేపీ సీనియర్ నాయకులు కపర ప్రసాద్ గారు ఉన్నారు, అనలిస్ట్ కోటేశ్వర గారు ఉన్నారు. ముందుగా తాడూరు శ్రీనివాస్ గారు మీ దగ్గరికి వస్తాం. ఏంటి ఈరోజు చూసాం అంటే ఈరోజు రేవంత్ రెడ్డి, తాడూరు శ్రీనివాస్ గారు వినపడుతుందా? వినపడుతుందండి. ఎస్, రేవంత్ రెడ్డి గారు ఈరోజు ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో లేవనెత్తారు. ఒక గతంలో 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేసిన కేసీఆర్ సీనియర్ నాయకులు, పార్టీ అధ్యక్షులు, ఒక ఎంపీగా చేశారు, కేంద్ర మంత్రి చేశారు. ఒక ముఖ్యమంత్రి పైన ఇలాంటి కామెంట్ చేయడం ఎంతవరకు కరెక్టు? మీరు సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నారు అని. నిజంగా అవినీతి జరిగిందో లేదో తెలియాలంటే అసెంబ్లీకి రావచ్చు, పక్కన ఉన్న అసెంబ్లీకి రాడు కానీ ఎక్కడో నల్గొండకి వెళ్ళి మా మీద విమర్శలు చేస్తున్నారు, ఎందుకు పారిపోతున్నారు అనే విధంగా కామెంట్ చేస్తూ ఉన్నారు. రాజేష్ గారు, నేను 2 విషయాలు, ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్న 2 విధాలు. ఒకటి, అసెంబ్లీకి రాకుండా బయట మీటింగ్ గురించి ఎందుకు మాట్లాడారు అనేది. రెండోది భాష మీద. సో నేను భాష మీద సమాధానం చెప్తున్నప్పుడు ఇలా అందరే. సో దీంట్లో మనం శశబిషలు లేవు, దయచేసి మళ్ళీ ఇక కౌంటర్ ఆర్గ్యుమెంట్స్ వద్దు. కానీ ఒక చిన్న వయసులో ఉన్నటువంటి అతను కొద్దిగా వయసులో పెద్దగా ఉన్నటువంటి ఒక సుదీర్ఘమైనటువంటి ముఖ్యమంత్రిగా చేసినటువంటి వారిని ఆయన కళ్ళ ముందే మొన్న ఎదుగుతూ వచ్చినటువంటి వారు మాట్లాడినప్పుడు కొంత ఫ్రస్ట్రేషన్ గురవడం సహజ పరిణామం. హెల్త్ దృష్ట్యా గానీ, తను ఉన్నటువంటి కండిషన్ దృష్ట్యా గానీ, ఓ పెద్ద మనిషి ఒక మాట అటు ఇటుగా అన్నా గానీ, ఇతను ముఖ్యమంత్రి పదవిలో ఉన్నాడు కాబట్టి కొంత సంయమనం వహించి తప్పును మా మీద పెడితే సరిపోతుంది కదా. ఇప్పుడు మీరున్నారు, అక్కడ ప్రసాద్ అని ఉన్నారు, ఇంకోరు ఉన్నారు, నేను ఒక మాట తూలినాను అనుకోండి, నా మీదనే పెట్టి దాన్ని మాట్లాడితే బాగుంటుంది. కానీ నేను అన్నాను కాబట్టి 1 మీరు 2 అనడం, ఇంకా అయిపోయి అది చెల్లుకు చెల్లు అంటే ఏం మెసేజ్ ఇస్తా ఉన్నారు సమాజానికి? సో మాలాంటి కదా. ఇప్పుడు ఒకటి నిన్న ముఖ్యమంత్రితో పాటు మంత్రులు, ప్రతిపక్ష నాయకులు, ఎంఐఎం నుంచి వీళ్ళందరూ వెళ్ళారు అక్కడికి. సో అంత ఈజీగా కొట్టిపాడేసి ఆ కామెంట్ చేయొద్దు కదా కేసీఆర్ కూడా. నిజంగా అక్కడ ఏం జరిగిందనేది అసెంబ్లీలో చర్చిస్తే అయిపోయేది కదా. ఇప్పుడు కేసీఆర్ గారు అన్నారు, ఏ సందర్భంలో ఏ రకంగా వ్యాఖ్యలు చేసినారు. రేవంత్ రెడ్డి గారు అన్నారు, ఏ సందర్భంలో ఏ వ్యాఖ్యలు చేసినారు. ఇక్కడ మీరు నన్ను అడుగుతున్నారు, వారు ఇద్దరు మాట్లాడిన దాని మీద నన్ను బాధ్యత తీసుకోమంటున్నారా? నేనేమంటున్నా, ఈ సమాజంలో అటువంటి భాష మంచిది కాదు అంటున్నా. ఒకటి, రాజేష్ గారు, మీరు చాలా జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ మేము ఏదన్నా నోరు జారితే మీరు ఇమీడియట్ గా మమ్మల్ని కౌంటర్ పార్ట్ పట్టుకొని అడిగితే బాగుంటుంది. ఒక విషయం. రెండోది ఏంటంటే కొంత ఎగ్జామ్షన్. ఎందుకంటే బాగా పోరాటం చేసి ఒక తెలంగాణ రాష్ట్రం సాధించి 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉండి తన ముందే ఒక పిల్లల్లాగా ఉన్నటువంటి వారు, సరే ఇప్పుడు మేము సంతోషిస్తాం రేవంత్ రెడ్డి అంటారు మీరే, అంటే తన ముందు ఇలాంటి వ్యక్తి ఇలా ముఖ్యమంత్రి అయ్యాడని చెప్పి కేసీఆర్ తట్టుకోలేకపోతున్నారా? అట్లగా సార్, మీరు మీ మాటలు అలాగనే ఉంటాయి. మీరు పాజిటివ్ ఆలోచించండి. చిన్న వయసు ఉన్న వాళ్ళు అన్నా కొంత మేరకు, మరి అంత పెద్ద వయసు ఉన్న వారిని అంటే అది సబబా చెప్పండి. మరి వీరు అన్నప్పుడు మరి వారు ఊరుకోవాలన్నా? రండా అని అంటారా? అంటే ఎవరైనా అంటారా? అంత పదం ఆడొచ్చా? ఇక ఇప్పుడు మీరు నేరుగా అంటా ఉన్నారు కాబట్టి నేను ఇంకా దీని మీదనే మనం ఆపరేషన్ చేసి దాన్ని ఇది చేసి కుట్లేసి ఇదంతా సమాజానికి ఏ మెసేజ్? వ్యక్తిగతంగా తీసుకుంటున్నారా తాడూరు శ్రీనివాస్ గారు? అంటే ఇక్కడ వ్యక్తిగతంగా తీసుకుంటున్నారా? ఆయన ఒక ముఖ్యమంత్రి కదా అంటారు కదా. కేసీఆర్ గారిని అంత మాట అనొచ్చా? చెప్పండి. మీరు ముఖ్యమంత్రి అనొచ్చా? వారు అన్నారు కాబట్టి పెద్ద మనిషిలాగా ఒక మాట తిడతారు తన పిల్లల్లాగా, ఏమవుతుంది?
సో అక్కడ సీటు గౌరవించాలండి, గుర్తుపెట్టుకో. ఒకటి తాడు శ్రీనివాస్ గారు, అక్కడ పదవిని గౌరవించాలి. రాజకీయ వ్యంగ్య ప్రసంగాలు ఉండొచ్చు, అసెంబ్లీలో ఆ రకంగా మాట్లాడడం ఎంతవరకు సమంజసం? పదవిని గౌరవించాలి కదా, అక్కడ పార్లమెంటరీ పదాలే వాడాలి కదా. సో ఎక్కడ ఉన్నామో అక్కడ కనీసం ఇంకెక్కువ బాధ్యతగా ఉండాల్సినటువంటి చోటనే ఆయన అట్లా నోరు మార్చినప్పుడు, వీరు పబ్లిక్ ప్రసంగంలో కొంత వ్యంగ్య ప్రసంగంలో అవన్నీ ఉంటాయి, కొంత మేరకు అటువంటివి ఉంటాయి. అందులో పెద్ద మనిషిని ఆ మాట పట్టుకొని మాట్లాడినప్పుడు ఏ మేరకు సమంజసం మీరు చెప్పండి. మరి ఆయన మాటలు ఎట్లా మీరు తీసుకుంటారు? అది కరెక్టా? అంటే మీరు నాకు ఒక విషయం అర్థం కాదు. అంటే అక్కడ రేవంత్ రెడ్డి వయసులో చిన్నవాడు అనొచ్చు, పెద్ద ఆయన అనొచ్చు అని మీరు అంటున్నారు. కానీ అక్కడ నేనేమంటున్నా, అక్కడ 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 పదవి సంయమనం కోల్పోతారు అంటున్నా. రైట్. కపర ప్రసాద్ గారు సరే వినండి, ప్రసాద్ గారి దగ్గరికి పోయే అది కంప్లీట్ చేయనియండి. రెండో విషయం ఏంటి, మీరు అసెంబ్లీకి రాలేదు, అక్కడ నల్గొండలో మీటింగ్ పెట్టినారు. ఇక్కడ ఫస్ట్ మీరు అనలైజ్ చేసుకోవాల్సింది, డయాగ్నోసిస్ చేసుకోవాలి మీరు పాలిటిక్స్ లో ఎప్పుడు కూడా. ఎందుకంటే ఈ రోజు నల్గొండకు పోయింది కేఆర్ఎంపీకి, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఈ రోజు కేఆర్ఎంపీకి మన హక్కుల్ని దారదత్తం చేస్తూ హ్యాండ్ ఓవర్ చేసినందుకు మేము దాని వల్ల విక్టిమైజ్ ఎవరైతారో ఆ పీపుల్ దగ్గరికి పోయి బహిరంగ సభ పెట్టి అక్కడ ముఖ్యమంత్రి, మన మాజీ ముఖ్యమంత్రి గారు వివరించారు. కేసీఆర్ గారు అక్కడ అదేందో ఒక్క నిమిషం ప్లీజ్ శ్రీనివాస్ గారు బాగా వచ్చారు, పాయింట్ వచ్చారు. నేనేమడుగుతాను, ఈ రోజు అసెంబ్లీ సమావేశాలు ప్రజా సమస్యలపైన చర్చించుకోవడానికి ఒక వేదిక, అది అర్థమైందా? నేను ఇంతకన్నా పెద్ద వేదిక అయితే లేదు కదా, అసెంబ్లీని మించిన వేదిక అయితే కాదు కదా అది. అసెంబ్లీలో ఈ విషయం చెప్పొచ్చు కదా, కేఆర్ఎంబీకి ఈ రోజు ఈ ప్రభుత్వం అప్పచెప్పింది అని దీన్నే అసెంబ్లీలో నిలదీయొచ్చు. పక్కన ముఖ్యమంత్రి ఉంటాడు, మంత్రులు ఉంటారు, ప్రజలందరూ చూస్తుంటారు కదా. మరి ఇప్పుడు నేను ఏమంటున్నా, రాజేష్ గారు, ఒక సినిమా చూడాలన్నా మీరు టికెట్ కొన్నా, మీ పైసలతో కొన్నా 2.5 గంటలు ఉండాల్సిందే క్లైమాక్స్ చూడాలంటే. చివరికి ఆన్సర్ దొరికేది అప్పుడే. నేను ఒక్క 2 సెంటెన్సులు మాట్లాడి 3వ దానికి వస్తాను. మీకు లీడ్ ఇవ్వాలి కదా, మీకు కంక్లూజన్ నన్ను ఇమీడియట్ చెప్పేయమంటే ఎట్లా? రెండోది నేను ఏమంటున్నట్టే, వారు ఎందుకు నల్గొండకు పోయినారో ఆ విషయం, కేఆర్ఎంబి విషయంలో వెళ్ళినాము, ఆ విక్టిమైజ్డ్ పీపుల్ దగ్గరికి వెళ్ళినాము. ప్రజా కోర్టు అంతిమ తీర్పు, అసెంబ్లీ కావచ్చు, ఇంకోటి కావచ్చు, ప్రజా కోర్టులోనే తేల్చుకుందామని ముఖ్యమంత్రి గారు అక్కడికి వెళ్ళినారు. రెండోది ఏంటంటే, కేసీఆర్ గారికి ఉన్నటువంటి అనుభవం దృష్ట్యా వారు రాజకీయ చాణక్యుడు కాబట్టి ఇక్కడ అసెంబ్లీలో ఏదైతే జరుగుతుందో డెఫినెట్ గా వారు మైకులు కట్ చేయడం, వారే బుల్డోజ్ చేసి, కేసీఆర్ గారు ఇప్పుడు చూస్తా ఉన్నారు కదా మైకులు వాళ్ళ చేతిలో పెట్టుకొని ఏ రకంగా ఉంటారో. జనరల్ గా లీడర్ ఆఫ్ హౌస్ ముఖ్యమంత్రి చెప్పారు కదా, కేసీఆర్ ఎంత సేఫ్ మాట్లాడినా చెప్పారు. అసలు ఇప్పుడు మీరు ఎట్లా ఇప్పుడు నన్ను ఎట్లా మధ్యలో ఇంటరప్ట్ చేస్తున్నారో అట్లా చేయగలుగుతారు అసెంబ్లీలో. సో ప్రజలకు వివరించాలనుకున్నప్పుడు ఇమీడియట్ ఉపద్రవం ముంచుకొచ్చినప్పుడు ఇమీడియట్ ఉపద్రవాన్ని మనం ఫస్ట్ అడ్రస్ చేస్తామా? అసెంబ్లీలో పోయి వారు మాట్లాడకపోయినా కట్ పేస్ట్ లాగా మాట్లాడేసి ఏదో బేలతనంతో బయటకు, ఇది రాజకీయాల్లో పాలిటిక్స్ లో ఎన్నో చాణక్య నీతి ఉంటది. సో మీరు ఈ రోజు ప్రజలకు కేఆర్ఎంబి మీద మాట్లాడతలేడు, ఏమనంటే మేడిగడ్డకు పోతారు. ఎన్నిసార్లు పోతారు సార్? ఎన్నిసార్లు విజువల్ వేస్తారు సార్? ఎన్నిసార్లు టీవీలలో చూస్తారు? సో నేనేమంటున్నానంటే, అక్కడ ఏమైనా ఉంటే మీరు ఎవరు మిస్టేక్స్ ఉంటే, కాంట్రాక్టర్ మిస్టేకా, అధికారుల మిస్టేకా, లేదు పాలకుల మిస్టేకా, ఏది ఉన్నా కానీ ఎంక్వైరీ చేసి తేల్చండి. ప్రజాధనం వృధా కాకూడదు. మేము కూడా ఎంక్వైరీని స్వాగతిస్తున్నామని చెప్పినాం. ఏ శిక్షలకైనా పాయింట్ అది కాదు. నేను ఏమడుగుతున్నాను, మీరు బర్నింగ్ ఇష్యూ కేఆర్ఎంపీకి మన హక్కుల్ని దారాదత్తం చేయడము. ఈ సమ్మర్ లో దక్షిణ తెలంగాణ చాలా ఇబ్బందుల పాలవుతుంది కాబట్టి మనకు అనేక ఇబ్బందులు వస్తాయి. మీరు దాన్ని ఇంపార్టెంట్ ఒక ఇష్యూని మనం వదిలేసి భాష మీద ఆయన దాన్ని అసెంబ్లీలో మాట్లాడొచ్చు కదా అంటున్నా. తాడు శ్రీనివాస్ గారు, మీకు ఆ పాయింట్ అర్థం కావట్లేదు. ఈ రోజు ఈ ప్రభుత్వం కపర ప్రసాద్ గారు ప్లీజ్ ఒక నిమిషం. ప్రసాద్ గారు ఏమనాలి? రండా స్క్వేర్ అనాలా? ప్రసాద్ గారు మేము ఏమనాలి సార్? మేము ఇది భాష మంచిది కాదు అంటున్నాం, వాళ్ళైనా వీళ్ళైనా. వెళ్ళారనేది కరెక్టా? కాదండి, ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని ఇంకొక సెంటెన్స్ చెప్తాను. ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని అక్కడికి అంతమంది మంత్రులు వెళ్ళారు, ప్రతిపక్షం నాయకులు వెళ్ళారు, వాళ్ళని పట్టుకొని మీరు ఏం పీకడానికి వెళ్ళారంటారా మీరు? మరి ఇది కరెక్టా మీరు మాట్లాడే భాష? ప్లీజ్ కపర్ ప్రసాద్ గారు. అంటే ముందు ఎవరన్నారు సార్? ప్రసాద్ గారు ప్లీజ్. ముందు ఎవరన్నారు? ప్రసాద్ గారు ముందు మీరన్నారు. నిన్న మీరు అన్నారు కాబట్టి ఈ రోజు ముఖ్యమంత్రి అనాల్సి వచ్చిన పరిస్థితి. అన్నోళ్ళు ఎవరో ఈడ మా ప్రసాద్ అన్నకి మాకి మేము భాష గురించి వదలండి. భాష వాళ్ళ మీద తప్పు పెట్టండి, అన్నోళ్ళ మీద తప్పులు పెట్టి భాషకు ఆద్యుడు బాధ్యుడు మొత్తం కేసీఆర్ అంటారు. ప్లీజ్ సరిపోతుంది. ఇప్పుడు రైట్, ఓకే పర్వాలేదు. ఓకే ప్రసాద్ గారు ఏమని మాట్లాడాలా? అసలు ఇది మీడియా, ప్రసాద్ గారు మ్యూట్ లో ఉన్నారా? అయిపోతుంది.
మ్యూట్లో ఉన్నారు, మ్యూట్ చేయండి ప్రసాద్ గారు. అక్కడ ప్యానెల్లో ఉన్న వాళ్ళందరికీ నమస్కారం. నమస్తే. ముఖ్యంగా ఈరోజు పుల్వామా దాడిలో అమరులైనటువంటి అమర సైనికులందరికీ నివాళులు అర్పిస్తూ మీరు ఇందాక మంచి అంశాన్ని చర్చకు తెచ్చిండు. ఎవరు సీనన్న కూడా కేసీఆర్ కు వయసు అయిపోయింది, పెద్దోడు ఏదో మాట్లాడినాడు అనేది మాట్లాడండి. అది మేము కూడా అదే అనుకుంటున్నాం. కేసీఆర్ కు వయసు అయిపోయింది, కొద్దిగా మతి స్థిమితం తప్పినట్టుగా కూడా అనిపిస్తా ఉంది. లేదు ప్రసాద్ అన్న, నేను ఏమంటున్నా ఒకటి శ్రీనివాస్ గారు మీరు ఇంట్లో మాట్లాడా రేవంత్ రెడ్డి గారు మాట్లాడింది మీకు సమంజసమా? శ్రీనివాస్ గారు, తాడూరి గారు మీరు మాట్లాడినంతసేపు ఎవరు మాట్లాడలేదు. మీరు మధ్యలో ఇంటర్ప్రిట్ చేస్తున్నారు కదా. మీరు మాట్లాడి చెప్పండి. కేసీఆర్ వయసు అయిపోయింది, నేను అదే మీటింగ్ కదా మీరు మాట్లాడేది. ఇప్పుడు నేను అన్నదాన్ని ఇంటర్ప్రిటేషన్ చేయాలంటే ఈ భాష వాడడం మంచిదా కాదా మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి, మీ వర్షన్ చెప్పండి. నా దాన్ని ఎందుకు మీరు ఇంటర్ప్రిట్ చేస్తారు? అదే చెప్తా ఉన్నా, మేము అదే అనుకుంటాం. సీనన్నతో నేను ఏకీభవిస్తున్నా అని చెప్తా ఉన్నా. అయితే ఇక్కడ ముఖ్యంగా ఇగో మీరు రండా అన్నా పడతారన్నా. రేవంత్ రెడ్డి గారు మమ్మల్ని రండా అన్నారు, మేము పడలేకపోయినాం. అది సైన్స్ లేకపోతే కేసీఆర్ గారిని అట్లా అనడం తప్పు కదా. ఈ రండా అనేటువంటి వాడు కేసీఆర్ గారు కిషన్ రెడ్డి గారు అన్నప్పుడు మర్చిపోయినవా? అది మీరు ఇద్దరు ఒక్కటి కాబట్టి పడతారన్నా, మీరు దోస్తులు. అరే ముందు కిషన్ రెడ్డి గారిని కేసీఆర్ గారు అన్నారు కదా రండా అని, కేంద్ర మంత్రిని పట్టుకొని. ఇప్పుడు కేసీఆర్ గారు నేనేమంటున్నా ఒకటి ప్లీజ్ తాడూరి శ్రీనివాస్ గారు, తాడూరి గారు ప్లీజ్ మీ టైం ఒకటి. ఒక నిమిషం తాడూరి శ్రీనివాస్ గారు మీరు మాట్లాడారు, ప్లీజ్ వదిలేసేయండి. ప్రసాద్ గారు మాట్లాడించండి. తెలంగాణ రాజకీయాలలో అత్యంత అసహ్యమైనటువంటి భాష మొదలుపెట్టింది కేసీఆర్ గారే, కేటీఆర్ గారు, హరీష్ గారు. మీరు చూస్తే ఎవరిని పడితే వాడిని ఆ కొడుక ఈ కొడుక మీద నుంచి దిగకుండా తిట్టినటువంటి వ్యక్తి, ఐఏఎస్ లను ఐపీఎస్ లను పట్టుకొని తిట్టినటువంటి వ్యక్తి హరీష్ రావు, పోలీస్ అధికారులను పట్టుకొని తిట్టినటువంటి వ్యక్తి కేటీఆర్, ఇక ఎవరితో సంబంధం లేకుండా ఎవరిని పడితే వాడిని తిట్టినటువంటి వ్యక్తి కేసీఆర్. అవి ఉద్యమ సమయంలో రాజకీయ చరిత్రలో అత్యంత బూతులు మాట్లాడి ఈ భాష ఇదే. అప్పుడు ఏమన్నారు ఉద్యమకాలం లేదంటే ఇది మా తెలంగాణ భాష, మేము ఇట్లనే మాట్లాడతామని చెప్పి తెలంగాణ భాష మేము ఒక్కరమే మాట్లాడినామా? కాంగ్రెస్ వారు కూడా మాట్లాడుతున్నారా? మీరు అది చెప్పండి. మొదలు పెట్టే వాళ్ళ విషయం చెప్తున్నాను. బండి సంజయ్ గారు తక్కువ మాట్లాడుతున్నాడా? దాన్ని కొనసాగిస్తుంది తాగుబోతు ఇది అది. మీ బండి సంజయ్ గారు ఎంత భాష, వాళ్ళ వయసు ఎంత, కేసీఆర్ గారు ముందు. ఇక రాజేష్ గారు నేను మాట్లాడిన తర్వాత మీరు ఒక నిమిషం ప్రసాద్ గారు ఒక నిమిషం అండి ప్లీజ్. ఒకటి తాడూరి శ్రీనివాస్ గారు, మీరు మాట్లాడిన దానిపైనే ఈ రోజు వాళ్ళు మాట్లాడుతున్నారు, వయసు అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు మీరు మధ్యలో ఇంటరప్ట్ అవ్వడం కరెక్ట్ కాదు. అది గుర్తుపెట్టుకు. మీరు కావాలని డిస్టర్బ్ చేయాలనుకుంటున్నారా చెప్పండి ప్లీజ్. మాట్లాడివ్వండి, మీరు మాట్లాడివ్వండి. చెప్తా ఉన్నా నేను కూడా. నేనేమంటున్నా వయసులో పెద్ద, రెండోది కష్టపడ్డారు అందుకే పంపించారు. వయసులో పెద్ద కాబట్టి సరేలే కేసీఆర్ వయసులో పెద్దోడయ్యాడు అందుకే పంపించారు అంటున్నారు. అది కూడా పర్వాలేదు. ఇప్పుడు వయసులో పెద్దనే కదా, కష్టపడ్డారు. మాట్లాడివ్వండి తాడూరి గారు ప్లీజ్. ప్రసాద్ గారు నేనేమైనా అబ్యూజింగ్ చేయట్లేదు. ఆయన మాట్లాడినటువంటి భాష గురించి చెప్తా ఉన్నా. ఒక జాతీయ స్థాయిలో పేరున్నటువంటి వ్యక్తి కేంద్ర మంత్రిని పట్టుకొని రండా అన్నటువంటి అని మాట కేసీఆర్ గారు అన్నారా లేదా? ఈ రోజు రేవంత్ రెడ్డి గారు అంటే రేవంత్ రెడ్డి గారు మిమ్మల్ని అంటే పడతారా? అరే మరి నువ్వన్నా కిషన్ రెడ్డి గారిని అంటే పడతారా? కేసీఆర్ అన్నాడు కదా అన్న, కేసీఆర్ అన్నాడు కదా, ఆ మాట మొదలుపెట్టింది అయితే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు అంటే తప్పులేదా? మేము అన్నాం కాబట్టి రేవంత్ రెడ్డి అంటే తప్పులేదా? మీరు నేను అదే చెప్తా ఉన్నా. వీళ్ళిద్దరు అటు కాంగ్రెస్ ఇటు బీఆర్ఎస్ ఈ రెండు పార్టీలు కూడా ఈ భాషకు ముఖ్యం కారణం వీళ్ళే. రెండో అంశం కూడా చెప్తా ఉన్నా. ఇందాక మీరు కృష్ణా జిల్లాల గురించి, నల్గొండ గురించి అక్కడ పోయి కేసీఆర్ గారు సభ పెట్టి గొప్పగా ప్రసంగం ఇచ్చిండు కదా. నల్లగొండ బీడు బాడడానికి, నల్లగొండలో ఉన్న నాగార్జున సాగర్ ఎండిపోవడానికి ప్రధాన కారణం కేసీఆర్ గారే. గతంలో రాజశేఖర రెడ్డి గారు ఉమ్మడి రాష్ట్రంలో పోతిరెడ్డిపాడు దగ్గర పొక్కగొట్టి కృష్ణా జలాలను తీసుకుపోతున్నటువంటి సందర్భంలో దాన్ని వ్యతిరేకిస్తూ వచ్చినటువంటి కేసీఆర్ గారు ఆయన అధికారంలోకి రాగానే జగన్ తోటి కుమ్మక్కై కృష్ణా జలాలను పూర్తి స్థాయిలో వాళ్ళకి ఇవ్వడానికి అంగీకరించినటువంటి మాట వాస్తవం కాదా? మనం అడిగితే, మీడియా అడిగితే బేసిన్లు లేవు, భేషజాలు లేవు, ఎక్కడ నీళ్లు ఉంటే అక్కడ తీసుకుపోవచ్చు అని చెప్పి మాట్లాడింది కేసీఆర్ గారు కాదా? రాయలసీమకు పోయి లేదా మన రోజా గారి ఇంటికి పోయి అక్కడ బిర్యానీ తిని ఈ రాయలసీమను సస్యశ్యామలం చేస్తాను నేను, అది నా బాధ్యత అని చెప్పింది కేసీఆర్ గారు కాదా? ఇలా రాజకీయం చేస్తే ఇలా కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడితే సరే, నేను కాంగ్రెస్ వాళ్ళకు కూడా ఇలా తప్పదు. నేను అందుకే చెప్తా ఉన్నాను, సమైక్య రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ద్రోహం చేస్తే తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ ద్రోహం చేసిండు.
సమైక్య రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అనేక రకాలైనటువంటి అవినీతి అక్రమాలకు పాల్పడితే తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ గారు పాల్పడ్డాడు. ఈ కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమం నుంచి ఈ రకమైనటువంటి బూతును అంటే అన్పార్లమెంటరీ వర్డ్స్ ను మొత్తంగా లీగలైజ్ చేసి ఎక్కడ పడితే అక్కడ మాట్లాడొచ్చు అని చెప్పిండేది కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, హరీష్ గారు. వీళ్ళ తోకదొక్కి వచ్చినటువంటి వ్యక్తి బాలకృష్ణ. వీళ్ళు తప్ప మిగతా వాళ్ళు ఎవరు ఎప్పుడు శ్రీరన్న ఈ మాట మాట్లాడలే, ఎప్పుడు మిగతా వాళ్ళు ఎవరు ఇట్లాంటి బూతు పదాలు మాట్లాడలే. ఎందుకంటే వాళ్ళకు ఒక అహంకారం, మేమే మా కుటుంబమే, మేమే తెలంగాణ తెచ్చినాము, ఈ తెలంగాణకు మేమే కింగులం అనేటువంటి ఒక అహంకారంతో ఎవరిని పడితే వాడిని ఎంత మాట అంటే అంత మాట అనేటువంటి పరిస్థితి మనకున్నది కదా, అది మనం గమనించినాం కదా. సరే బండి సంజయ్ బండి సంజయ్ కూడా అన్నారు కదా, వీళ్ళు అన్నాకనే అన్నారన్న బండి సంజయ్ కేసీఆర్ తర్వాతనే అన్నం కంటే తప్పుండదా అన్నం కంటే తప్పుండదా అన్నం కంటే కాదు. ఒకటి మొదటి నాగలు ఎట్టారంటే సార్ రెండో నాగలు అట్లే పోతుంది అన్న. కేసీఆర్ ప్రసాద్ గారు ఇందాక మీరే చెప్పారు ప్రసాద్ గారు తప్పుదో పట్టిస్తే ప్రసాద్ గారు మాట్లాడతారు కదన్నా. ఇక చర్చ ఎందుకు అనేటువంటి వాడు మామూలు ఏమో అని మొదటి నాగలు ఎట్లా పోతే అట్లా పోతుంది కదా. ప్రసాద్ గారు ఒకటి ఇట్లా అన్ని అంటే ఆ బూతు పదాలను అవలీలగా బహిరంగ సభల్లోనూ లేకపోతే అసెంబ్లీలోను పత్రికా సమావేశాలలో మాట్లాడింది కేసీఆర్ గారు కదా. ఆ పత్రికా విలేకరులను మాట్లాడుకుంటూ కూడా బుద్ధి ఉందా, జ్ఞానం ఉందా, ఎవడా నీకు నేర్పింది అనేటువంటి మాట మాట్లాడినది కేసీఆర్ గారు కాదా. ఇవాళ మాట్లాడడానికి వచ్చేసరికి ఇవాళ రివర్స్ అయ్యేసరికి పెద్ద బాధ, నొప్పి కలుగుతుందా ఇప్పుడు? అప్పుడు తెలంగాణ ప్రజలకు ఎంత కలిగి ఉండాలి. ఇప్పుడు నేను రేవంత్ రెడ్డిని సమర్థిస్తలే, రేవంత్ రెడ్డి మాట్లాడినటువంటి భాష సరికాదని చెప్తా ఉన్నా. కానీ దానికి కారణం ఈ రాజకీయాలలో భాషను ప్రవేశపెట్టినటువంటి వ్యక్తులు ఎవరు అంటే వీళ్ళు ముగ్గురే, కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, హరీష్ రావు గారు. వీళ్ళు నోటికి ఏదో తెలంగాణ భాష అని చెప్పి చెప్పింది కాబట్టి దాన్ని మనం ప్రసాద్ గారు వెంకటస్వామి గారు వచ్చారు, దాన్ని సరిదిద్దాల్సినటువంటి రాజశేఖర రెడ్డి గారి కృష్ణా జలాలకు సంబంధించినటువంటి కొన్ని కార్యక్రమాలు జరిగినాయి. రైట్ ప్రసాద్ గారు తీసుకుపోయినా అవన్నీ జరిగినాయి. మరి నువ్వు తెలంగాణ వచ్చిన తర్వాత ఎందుకు నువ్వు దాన్ని రక్షించలేకపోయిండు కేసీఆర్? ఎందుకు ఆ విషయంలో మాట్లాడకపోయిండు? ఎందుకు 299 టీఎంసీలకి సంతకం పెట్టుకొని వచ్చిండు? ఇవన్నీ చర్చించాల్సినటువంటి అంశాలు. అందులో ఏం చెప్తాను, అది ఒక్క సంవత్సరానికి. మరి ఒక్క సంవత్సరానికి అన్నోడివి 10 సంవత్సరాల దాకా ఎందుకు చూసుకుంటా కూర్చున్నావు అంటే ఇవన్నీ అనేక అంశాలు వస్తున్నాయి. ఈ విషయంలోనే పత్రికలు మాట్లాడితే, మీడియా సమావేశాలలో జర్నలిస్టులు క్వశ్చన్ చేస్తే బేసిన్లు లేవు, బేసేజాలు లేవు. ఎవడా మీకు చెప్పింది నీళ్లు ఎక్కడుంటే అక్కడ వాడుకోవాలి మనకు అని చెప్పి ఒక కొత్త సూత్రీకరణ చేసింది కూడా కేసీఆర్ గారు కదా. మరి అలా ఈ కృష్ణా బేసిన్ నీళ్లు నల్లగొండకు వస్తలేవని చెప్పి నల్లగొండలో పోయి సమావేశం పెట్టి బహిరంగ సభలో మాట్లాడేటువంటి హక్కు కేసీఆర్ గారికి ఉందా? ఇది మసిపూసి మారడిగా చేయడం కాదా? ఇది ప్రజలను మభ్యపెట్టడం కాదా? ఇది తెలంగాణ ప్రజల్ని తన వాక్చాతుర్యంతో తన మాటతోని తప్పుదారి పట్టించడానికి కాదా అని చెప్పి నేను అడుగుతాను. అసెంబ్లీలో ఆంక్షలు పెట్టింది ఎవరండి? టీఆర్ఎస్ ప్రభుత్వం కాదా? మీడియా లైవ్ లేకుండా వేసింది టీఆర్ఎస్ ప్రభుత్వం కాదా? మీడియాతో మాట్లాడని కూడా వేసింది టీఆర్ఎస్ ప్రభుత్వం కాదా? కనీసం ఎమ్మెల్యేలు వచ్చి మీడియా పాయింట్ లో మాట్లాడడానికి అవకాశం ఏంది? అప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వమే కదా. మరి ఇలా గంగులు పెట్టి ధర్నాలు ఈ అప్రజాస్వామికమైనటువంటి పాలన ఎక్కడున్నా, అది కాంగ్రెస్ అయినా గతంలో బీఆర్ఎస్ అయినా, ఏదైనా దీన్ని ఖండించాల్సిన అవసరం ఉన్నది. వెంకటస్వామి గారు ఉన్నారా? రేవంత్ రెడ్డి గారు చాలా బాగా మాట్లాడిందని చెప్పట్లే. రేవంత్ రెడ్డి గారు కూడా ఆ రకమైనటువంటి భాష వాడొద్దు, కానీ ఆ భాష వాడడానికి కారణమైంది ఎవరు అనే దాని మనం చర్చించాల్సినటువంటి అవసరం లేదు. కాబట్టి ఈ భాషకు ఒకటి ప్రసాద్ గారు లేకపోతే ప్రసాద్ గారు ప్లీజ్ వినాలి. ప్రసాద్ గారు ఇప్పుడు సాగర్ లో పునాది రాళ్ళు తేలడం కోసం వీటన్నింటికి అటు కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి రాష్ట్రంలో, తెలంగాణ వచ్చిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ రెండే ప్రధాన కారణాలుగా మనం చెప్పవచ్చు. ఈ ఇద్దరు ఈ విషయాలను మానేసి తెలంగాణ అభివృద్ధి విషయంలో రాబోయేటువంటి రోజుల్లో ఏ రకంగా అభివృద్ధి జరగాలి. ఒక్క నిమిషం ప్లీజ్ ప్రసాద్ గారు ఒక్క నిమిషం ప్లీజ్ ఒక్క నిమిషం. వెంకటస్వామి గారు, కత్తి వెంకటస్వామి గారు ఉన్నారా? ఏంటి వెంకటస్వామి గారు? సరే, భాష గురించి మనం 2 అంశాలు తీసుకుందాం. సరే, ఈ భాషకు ఆద్యుడు బాధ్యుడు కేసీఆర్ అని చెప్పుకోవచ్చు, ఎందుకంటే ఆయననే స్టార్ట్ చేశారు కాబట్టి. సో ఆయనకు ఈరోజు రేవంత్ రెడ్డి కూడా ఈరోజు ముఖ్యమంత్రిగా అయిన తర్వాత ఈ రకంగా మాట్లాడడం ఎంతవరకు కరెక్టు అంటే ఏం చెప్తారు? ఒకటి అదేనా ఫస్ట్ క్వశ్చన్ అది చెప్పండి. నెక్స్ట్ ముందుగా మనం ఒక ప్రజాస్వామ్య దేశంలో ఇంతో కొంత చదువుకున్న వాళ్ళు అందరం కూడా, అక్కడ కూర్చున్నటువంటి పెద్దలు కూడా చదువుకున్న వాళ్ళు, మోడీ దగ్గర నుంచి కేసీఆర్ గారి దగ్గర. ఈ దేశంలో 2014 తర్వాత దేశ సాంప్రదాయాలకు
రాష్ట్ర సాంప్రదాయాలకు, రాజకీయ సాంప్రదాయాలకు విరుద్ధంగా మోడీ నుంచి మొదలుకొని కేసీఆర్ వరకు చాలా చులకనైనటువంటి భాషను ఉపయోగించి ఎదుటి పక్షాన్ని అవహేళన చేసుకుంటూ ప్రజల యొక్క మనోభావాలను దెబ్బతీసినటువంటి వ్యక్తులు అటు ప్రధాని గారు, ఇటు మాజీ ముఖ్యమంత్రి గారు. ఇది మనందరికి కూడా, భారతీయులకు అట్లాగే తెలుగు ప్రజలకు అవమానకరమైనటువంటి విషయం. దీంట్లో ఎవరికి ఎగ్జామ్షన్ లేదు, ఇంక్లూడింగ్ ద రేవంత్ రెడ్డి ఆఫ్ మై పార్టీ. మ్యూట్లో ఉన్నారు. కొనసాగించేటంటే సదృశ్యం. ప్రజాస్వామ్యం మంచిది కాదు. ప్రజా సమస్యల మీద మాట్లాడడం, ప్రజా సమస్యల గురించి, ప్రజల గురించి మాట్లాడాల్సినటువంటి పాలకులు లేదా ప్రతిపక్షాల్లో ఉన్న వాళ్ళు అది వదిలిపెట్టి భాష అంటే ఇవాళ యువర్ సెల్ఫ్ అంటే మీడియా వాస్ పుష్డ్ ఇన్ ఏ కార్నర్ ఆఫ్ రూమ్ ఇన్స్టెడ్ ఆఫ్ డిస్కసింగ్ అబౌట్ ది డెవలప్మెంట్ ఆర్ ది ప్రాబ్లమ్స్ ఆఫ్ ది పీపుల్, మీరు భాష గురించి చర్చ పెట్టాల్సినటువంటి దౌర్భాగ్య స్థితికి మీరు కూడా నెట్టివేయబడ్డారు బికాస్ ఆఫ్ దిస్ పొలిటీషియన్స్. తీసుకొచ్చారు. పొలిటికల్ అంటే నేను ఒక ఇంటలెక్చువల్ గా ఉన్నా, పోరాట యోధునిగా ఉన్నా, నేను తెలంగాణ ఉద్యమ పోరాట యోధునిగా ఉన్నా, స్టూడెంట్ యూనియన్ లీడర్ ఉన్నా, స్టూడెంట్ యూనియన్ టీచర్ యూనియన్ లీడర్ ఉన్నా. ఈ భాషను మేము ఎక్కడ ఉపయోగించలే. డ్యూరింగ్ అవర్ స్టూడెంట్ లైఫ్ ఆల్సో వి నెవర్ యూజ్ దిస్. కాబట్టి ఇది చాలా దౌర్భాగ్యమైన స్థితి. ఈ స్థితి నుంచి బయటపడాలా అనేటువంటిది నేను కోరుకుంటున్నా, అది పార్టీలకు అతీతంగా కోరుకుంటున్నా. ఇక నేను పర్టికులర్ గా ఈయన ఇట్లా అన్నాడు, ఆయన అట్లా ఎవ్వరు ఇందులో. మరొకటి వెంకటస్వామి గారు ఒకటి, ఇప్పుడు నిన్న కేసీఆర్ ఏమంటారంటే, సో ఇవి చిన్న చిన్నవి సరే, ఈ పగుళ్ళు గీళ్ళు అనేది ఏదైనా కూడా సరే, పగుళ్ళు వచ్చినప్పుడు దాన్ని మెయింటెనెన్స్ ఉంటుంది, దాన్ని సరిచేసి నీళ్లు తీసుకురావాలి, రైతుల పంటలకు చేయాలి తప్ప మీరు దాన్ని పట్టుకొని దోషిని చూపించి అదేదో అయిపోయింది అన్నట్లు ఇది మీరు ఈ రకంగా క్రియేట్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అనేది. ఇప్పుడు మన ఇల్లు ఉంది, మన ఇల్లు కట్టుకుంటుంటాం, ఏదో ఒక చిన్న క్రాక్ వచ్చినప్పుడు దాన్ని ఏదో సరి చేసి ఉంటాం. సో ఇవి కూడా అంతే. కాంగ్రెస్ హయాంలో ఉన్న ప్రాజెక్టులు కాలేదా, క్రాకులు రాలేదా? దీన్ని ఎందుకు మీరు భూతత్వాలు పెట్టి చూపుతున్నారు? ఇప్పుడు ఇది కాంగ్రెస్ హయాంలో కట్టినటువంటి ఎప్పుడో తాతల నాడు కట్టినటువంటి ప్రాజెక్టులు కూడా ఇప్పుడు ఇంకా కూడా చెక్కు చేరకుండా ఉన్నాయి. అది చాలా స్పష్టం. వీటి కంపారిజనే లేదు. మేడిగడ్డకు సంబంధించినటువంటి ఏదైతే కుంగుబాటు ఉందో ఇది చాలా దురదృష్టకరం. అది టెక్నికల్ ప్రాబ్లమా లేకపోతే నాణ్యత లోపమా, ఇదంతా కూడా టెక్నికల్ టీం తేల్చాల్సినటువంటి విషయం. దాంట్లో దోషులు ఎవరు అనేటువంటిది కూడా నిర్ధారణ జరగాలి. దాని మీద డెఫినెట్ గా ఆ నిర్ధారణ కంటే ముందు మేమేదో మజ్జిపూసి మారేడుకాయ చేయడం లేదు. మమ్మలను డ్యూరింగ్ ద ఎలక్షన్ ఇది జరిగింది కదా, అప్పుడు కనీసం మేము పర్మిషన్ తీసుకొని ఎలక్షన్ కమిషన్ పర్మిషన్ తీసుకొని మా అధినేత రాహుల్ గాంధీ గారు పోయేటప్పుడు కూడా దానికి పర్మిషన్ తీసుకొని ఎన్నో రిస్ట్రిక్షన్స్ మధ్య పోయినాం. ఇలా ఫ్రీ అయింది. సో ఆ రోజు కాళేశ్వరం కట్టిన రోజు, మేడిగడ్డ, కాళేశ్వరం ఇవన్నీ కట్టుతున్నటువంటి సందర్భంగా ప్రభుత్వమే బస్సులేసి ప్రజాప్రతినిధులను, ఎమ్మెల్యేలను, ఎంపీలే కాదు సర్పంచ్లను, ఎంపీటీసీలను, ఎంపీలను తీసుకుపోయి ఒక జాతరలాగా చూపించినటువంటి సందర్భం మనం చూసినాం. మేము ఇలా అది లోపం కూడా దానిని ప్రజలకు చూపిస్తున్నాం. వెంకటస్వామి గారు, రేపు అసెంబ్లీ సమావేశాల తర్వాత మేము వెళ్తామంటున్నారు కేసీఆర్. ఖచ్చితంగా మేము వెళ్తాము. వెళ్ళాలి. నేను స్వాగతిస్తున్నా వారిని, స్వాగతిస్తున్నా. వారు వెళ్ళి వాళ్ళు స్వయంగా వారు చూస్తే వారికి కూడా కడుపు తరక్కపోతుంది. వారు కూడా రియలైజ్ అవుతారు. నిజంగా కూడా వారు కూడా చూడాల్సిందే తప్పనిసరి. ఎందుకంటే నా కళ్ళ పంట అన్నాడు ఆయన, నా బ్రెయిన్ చైల్డ్ అన్నాడు, ఎన్నో అన్నాడు కదా. సో కాబట్టి ఆయన అక్కడ జరిగినటువంటి ఏదైతే నష్టం ఉందో లేకపోతే ఆ లోపం ఉందో అది ఆయనకు కూడా ప్రత్యక్షం చూస్తే అది ఆయన రియలైజ్ అయ్యే అవకాశం ఉంటది. లెట్ హిమ్ గో. నేను నిన్ననే చెప్పినండి, నిన్న మాతోటి రావాలనడానికి ఇష్టం లేకపోతే మీరు పోయి చూడండి ప్రత్యక్షంగా ఏం జరుగుతుంది, అక్కడ ఏం జరిగింది, ఏం చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు మీరు దాంట్లో ఇన్వాల్వ్ అయినారు కదా, కేసీఆర్ గారు దాంట్లో 100% ఇన్వాల్వ్ అయి ఉన్నారు. అది హరీష్ రావు గారు కూడా దాంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు దాని మొత్తం ప్రాజెక్ట్ యొక్క ప్రాసెస్ లో. కాబట్టి వాళ్ళకు లోపాలు తెలుస్తుంది,
ఇప్పుడు జరిగిన నష్టం కూడా తెలుస్తుంది. కాబట్టి వాళ్ళ బాధ్యతను వాళ్ళు గుర్తెరిగే అవకాశం ఉంటది. కాంగ్రెస్ వాళ్ళతోటి అఖిల పక్షంతో ఒక మంచి సాంప్రదాయాన్ని మేము తీసుకొచ్చినాం బైసాబ్. ఈ రాష్ట్రం 10 సంవత్సరాల్లో ఏనాడు కూడా అఖిల పక్షం అనే పదవి ఉపయోగించలేదు. ఈ రాష్ట్రంలో అఖిల పక్షాన్ని కూర్చోబెట్టి ఏ ఉపద్రవం వచ్చిన రోజు కూడా మాట్లాడినటువంటి దాఖలాలు లేవు. అన్న, సో బట్టలు ఉడదీసి కొడతా అని అనొచ్చా? అట్లాంటివి మేము ఫస్ట్ సినండి, ఆగండి మీరు సినండి, మొత్తం చెప్పినాక మీరు చెప్పండి. ఇంటర్ప్రిటేషన్ లో ఇబ్బంది ఉంటుంది. సో మొత్తం మేము ఫస్ట్ రాగానే ఇది మేము కొత్తగా చేసినాం అని అంటలేను. దేశంలో ఇది ఒక మంచి సాంప్రదాయం. అఖిల పక్షం వెళ్ళి ఉపద్రవం ఉన్న దగ్గరనో, ఏదైతే ప్రకృతి వైపరీత్యం వచ్చిన దగ్గరనో, లేకపోతే లోపం జరిగిన దగ్గరనో చూడడం అనేటువంటిది ఒక మంచి సాంప్రదాయం. సో ప్రతిపక్షంలో ఉన్నటువంటి వాళ్ళు పాలన పక్షంలో ఉన్న వాళ్ళు కలిసిపోయి ఒక అఖిల పక్షంగా చూడడం అనేటువంటిది మంచి సాంప్రదాయం. దాన్ని మేము ఆహ్వానించినాం. మీకు ఇష్టం లేకపోతే మీరు డైరెక్టే పోయి చూడండి, అక్కడ జరిగిన నష్టాన్ని అంచనా వేయండి. మీరు కూడా మీ వైపు నుంచి కూడా, మీ దగ్గర నిపుణులు ఉన్నారు కదా, మీరే నిపుణులు, మీరు తప్ప అంతమంది నిపుణులు ఉన్నారు కదా. అట్లాగే ఇప్పుడు ఒకటి వెంకటస్వామి గారు ఇప్పుడు వీళ్ళు మేము కూడా వెళ్ళి చూస్తామంటున్నారు. మొన్నటి వరకు వాళ్ళే అధికారంలో ఉన్నారు కదా, జస్ట్ 2 నెలలకు ముందు కూడా వాళ్ళే అధికారంలో ఉన్నారు కదా, వాళ్ళకి తెలుసు కదా. అధికారంలో ఉన్నప్పుడు కుంగలేదు, అధికారం నుంచి ఎలక్షన్ టైంలో గుంగింది. కాబట్టి పాపం అప్పుడు ఆయనకు ఎలక్షన్ టైంలో ఆయనకు టైం దొరకలేదు, పోలేకపోయినాడు. ఇప్పుడు మేము అప్పుడు ట్రై చేసినాము, మాకు కొంతవరకే చూపించినారు. ఇప్పుడు మేము మా టీం మొత్తం పోయింది, మేము ప్రతిపక్షాలను కూడా ఆహ్వానించినాం, అందరం కలిసిపోయి చూద్దాం. ఎందుకంటే ఇది ప్రజలకు సంబంధించిన ఆస్తి, కేసీఆర్ యొక్క వ్యక్తిగత ఆస్తి కాదు, రేవంత్ రెడ్డి గారి యొక్క వ్యక్తి ఆస్తి కాదు, ఇంకెవరికైనా సంబంధించింది కాదు. ఇది తెలంగాణ 4 కోట్ల ప్రజలకు సంబంధించినటువంటి ఆస్తి. దానికి సంబంధించినటువంటి రక్షణ కానీ, దానికి సంబంధించినటువంటి ఏదైతే అల్ల పెట్టిన డబ్బులు ఏవైతే ఉన్నాయో దానికి రేపు ఏమన్నా అంటే, నేనైతే భగవంతుని కోరుకుంటున్నానండి, దానికి మినిమం రిపేర్ తోటి అది చక్కగా నిలబడాలనే కోరుకుంటున్నాను నేను. నేను వ్యక్తిగతంగా ఈ రాష్ట్రంలో అందరూ కోరుకుంటారు, ఎందుకంటే ప్రజాపక్షాన్ని నిలబడ్డ ప్రతి ఒక్కరు కోరుకుంటారు. వెంకటస్వామి గారు ఒక్క నిమిషము. కోటేశ్వరరావు గారు ఏం చెప్తారు? 2 అంశాలు. ఒకటి ఇక్కడ భాష, ఒకటి మరొకటి ఈరోజు మేడిగడ్డకు సంబంధించి ఏ రకంగా అనే దానిపైన ఏం చెప్తారు మీరు? ఈ అంశం నిజంగా ఇది సీరియస్గా గత ప్రభుత్వ వైఫల్యం వల్లనే ఈరోజు మేడిగడ్డలో ఈ యొక్క పగుళ్ళు వచ్చాయి అనుకోవచ్చా? దీని ఏ రకంగా? ఇంకోటి, కేసీఆర్ ఎందుకు అసెంబ్లీకి రావట్లేదు? మ్యూట్ తీయండి, మ్యూట్లో ఉన్నారు. భాష గురించి మనం మాట్లాడుకోవడం అనేటువంటిది గొంగట్లో అన్నం తింటూ వెంట్రుకల గురించి మాట్లాడుకున్నట్టుగా ఉంది. ఏ పార్టీకి చెందిన వాళ్ళు కూడా ఈ విషయాల్లో తక్కువ అబ్యూజింగ్ వర్డ్ అంటే అసభ్య పదజాలాన్ని వాడటంలో ఒకళ్ళకి మీద ఒకళ్ళు పోటీ పడుతున్నారు. అందుకని ఎవరు ముందు పెట్టారు, ఎవరు వెనక పెట్టారు, ఎవరు ముందు పెట్టినా ఎవరు వెనక ఫాలో అయినా 2 తప్పే. అందువల్ల దీని గురించి ఎక్కువగా మీడియాలో కానీ లేదా బయట కానీ చర్చ జరపడం అంటే దీని ఉద్దేశం ఏంటంటే అసలు విషయాల్ని పక్కదారి పట్టించేటువంటి ఒక ప్రయత్నం కనిపిస్తా ఉంది. ఇప్పుడు నిన్న కేసీఆర్ గారు నేను తర్వాత వెళ్తా ఉన్నారు. ఆయన అధికారంలో ఉండగా జరిగినటువంటి ఉదంతం మీద అది అప్పుడే సంచలనం కలిగించినప్పుడు వెళ్ళాలి, లేదా అప్పుడే ఆయన దాని మీద ఇదేం లేదు, చిన్న పగలు, దీన్ని మేము సరి చేస్తామని అప్పుడే చేస్తుండాలి ప్రకటన. అప్పుడేమీ చేయలేదు. సరే, ఇప్పుడు రాబోయేటువంటి ఎన్నికలు కనుక మేమేమో రాజకీయాల గురించి ఆయనే చెప్పారు, మేము సన్నాసుల పార్టీ మాది, మేము రాజకీయం చేస్తామని. నరేంద్ర మోదీ ఎవరైనా అంతే, బీజేపీ అయినా అంతే, కాంగ్రెస్ అయినా అంతే, అవకాశం వచ్చినప్పుడు రాజకీయం చేస్తారు. అవన్నీ ఒకటి. ఇక్కడ నా అభిప్రాయం ఏంటంటే ఇక్కడ అసలు ప్రధానమైనటువంటి చర్చ మేడిగడ్డ కుంగింది, అదొక వాస్తవం. 3 పిల్లర్ల 30 పిల్లర్ల లేకపోతే ఏమిటనేటువంటిది నిపుణులు తేలుస్తారు. అది పనికొస్తుందా రాదా అనేటువంటిది కూడా నిపుణులు తేలుస్తారు. ఎన్నికలు అయిపోయిన తర్వాత అది రిపేర్ చేయడానికి అవకాశం ఉంటే రిపేర్ చేస్తారు తప్ప దాన్ని ఏ ప్రభుత్వం కూడా అంత ఖర్చు పెట్టిన తర్వాత అది ఒక లింక్, ఆ లింక్ ని ఎవరు కూడా వదిలేయరు. ఇది ఒక సమస్య. అయితే నేనేమంటున్నానంటే ఇప్పుడు అసలైనటువంటి సమస్య ఏంటంటే కృష్ణా నాగార్జున సాగర్ దానికి సంబంధించి KRMBకి అప్పగించారు అనేటువంటి దాని మీద అప్పగించారు లేదా అప్పగించలేదు, లేదా గత ప్రభుత్వమే అప్పగించింది కాదు ఈ ప్రభుత్వమే అప్పగించింది అనేటువంటి దాని మీద మొత్తం చర్చ అంతా తిప్పుతున్నారు. దాంతో మొత్తం అంత తెలంగాణకు వచ్చేటువంటి నీళ్లన్నీ కూడా మొత్తం అంతా అదృశ్యమైపోయినట్టు,
ఒక విధమైనటువంటి నల్గొండ సభ ఉద్దేశం ఏంటంటే ఇంక మీకు నీళ్లు రావని చెప్పడానికి కేసీఆర్ గారు వెళ్ళినట్టుగా ఉంది తప్ప మరొకటి కాదు. అసలు అది వాస్తవమా? కేంద్ర ప్రభుత్వానికి ఒకటి అప్పగించిన కోటేశ్వరరావు గారు, ఒకటి అసలు కేసీఆర్ అసెంబ్లీకి వెళ్ళి చెప్పొచ్చు కదా. సరే, మనం నిన్నటి వరకు ఆరోగ్యంగా లేడు, అతనికి బాగాలేదు అనుకున్నాము. నల్గొండ అసెంబ్లీకి వెళ్ళి ఈ అంశాలన్నీ కూడా చర్చించవచ్చు కదా. ఎందుకు వెళ్ళకపోవడం కారణం కొంచెం బ్రీఫ్గా చెప్పరా ప్లీజ్. కేసీఆర్ అసెంబ్లీని ఫేస్ చేసేటువంటి స్థితిలో లేరు ఇప్పుడు. ఎందుకు అంటే ఆయన ప్రభుత్వ వైఫల్యాలు, వ్యక్తిగతమైనటువంటి ప్రవర్తన తీరు, ఇవన్నీ కూడా ఏంటంటే అసెంబ్లీకి వెళ్తే మరింత రచ్చ చేయడానికి కాంగ్రెస్ సిద్ధంగా ఉన్నది అనేటువంటిది ఒక వాస్తవం. అందుకనే దాన్ని ఫేస్ చేయడానికి ఆయన సిద్ధం లేరు, అవాయిడ్ చేస్తున్నారు. అంతకు మించి వేరే అందరికీ తెలిసినటువంటి రహస్యం. అసలు నేను ఈ ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత ఈ చేసినప్పుడు అసలు కేసీఆర్ అసలు అసెంబ్లీకి వస్తారా రారా, అసలు మొత్తంగానే తప్పుకుంటారా అనేటువంటి అభిప్రాయం కూడా వ్యక్తం చేశారు. ఇప్పుడు కూడా నాకు ఉన్నటువంటి అభిప్రాయం ఏంటంటే ఇక మళ్ళా ఇప్పుడల్లా అసెంబ్లీ సమావేశాలు జరిగేటువంటి అవకాశం లేదు. లోక్సభ ఎన్నికల తర్వాత కేసీఆర్ అసెంబ్లీకి వస్తారా అనేటువంటిది నాకు ఇప్పటికే అనుమానమే. రారు అనేటువంటిది చూద్దాం కోటేశ్వర గారు, ప్లీజ్ చూద్దాం కోటేశ్వర ఏం జరగబోతుందో చూద్దాం రాబోయే రోజుల్లో. థ్యాంక్ యూ అండి కోటేశ్వర గారికి అండ్ కప్రా ప్రసాద్ గారికి అండ్ తాడూరు శ్రీనివాస్ గారికి అండ్ కత్తి వెంకటస్వామి గారికి. చర్చల పాలనకు మీ అందరికీ కూడా ధన్యవాదాలండి. చూసాం కదా, మొత్తానికి ముఖ్యంగా ఇవాళ అసెంబ్లీలో భాషకు సంబంధించి చర్చ వచ్చింది. మరి ఈ భాష మొదలుపెట్టిందే కేసీఆర్ అంటున్నారు. సరే, వచ్చే రోజుల్లో రాబోయే రోజుల్లో కూడా ఇలాంటి భాష లేకుండా ప్రజలకు సంబంధించిన సమస్యలపైన చర్చిస్తే బాగుంటుంది అనేది కూడా తెలుసు. ఇది వాళ్ళ చర్చ. మనం మళ్ళీ కలుద్దాం. చూసండి 6 టీవీ. సామ్రాట్ ఆరోపణ.